మహాకవి కాళిదాసు కుమార సంభవం 10వ భాగం 12-11-25 చతుర్థ సర్గ. ఏడ్చిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని రతీదేవి తన భర్త మన్మధుడి స్నేహితుడైన వసంతుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయనతో కూడా వాడు కూడా కాలిపోయాడా అని అనుకుంటుండగా మనసులో వాడు వచ్చాడు. క్వనుతే హృదయంగమ సఖా కుసుమో యోజిత కార్ముకో మధు న ఖలు ఖలుగ్గర రుషాపి నాకిన గమితస్సో సుహృద్గతాం గతిం హృదయంగమ. ఇష్టుడైన తేని సఖా చెలికాడు, కుసుమయోజిత కార్ముక పువ్వులతో ఆయోజిత కూర్చబడిన కార్ముక విల్లు కలవాడు. మధువు వసంతుడు క్వా ఎక్కడా, సోపి వాడు కూడా ఉగ్ర రుష తీక్షణ కోపంగల పినాకిన హరుడి చేత సుహృద్గతాం చెలికాడైన మన్మధుడి యొక్క స్థానాన్ని అంటే సావుని గతిం పొందాడా, కలు పొందలేదా అని. నీకు ఇష్టడైనటువంటి చెలికాడు, నీ ధనువులు పువ్వుల బాణాలను కూర్చేటువంటి వాడు అయిన వసంతుడేది, తీవ్ర కోపి అయిన హరుడి అయిన మిత్రుడైన హరుడిచే నీ మిత్రుడైన మన్మధుడు పొందిన అవస్థనే వాడు కూడా పొందాడా అంటే మారుడితో పాటు వసంతుడు కూడా మర్గయ అయ్యాడా. అధతై పరిదేవితాక్షరై హృదయే దిగ్ధశరైరివాహత రతిమభ్యుపపత్తు మాతురాం మధురాత్మా నమ దర్శయత్పురః. అధ ఆ తర్వాత తై ఆ పరిదేవితాక్షరై దీనాలాపాల చేత హృదయంలో దిగ్ధశరై ఇవ విషం పూయబడిన బాణాలతో అలాగా ఆహత కొట్టబడిన వాడే మధు వసంతుడు ఆతురాం చాలా వేగంగా విపన్నుడై రతీదేవిని అభ్యుపపత్తుం అనుగ్రహించటానికి ఓదార్చటానికి ఆత్మానం తనను పురహ ఎదుట అదర్శయం చూపాడంటే వచ్చాడు అన్నది. రతీదేవి దుఃఖ సముద్రంలో మునిగి తనను తరించిన మాట బాణాల్లాగా హృదయంలో నాటగా వసంతుడు ఆమెను ఓదార్చడానికి అగపడ్డాడు, వచ్చాడు. తమవేక్షరురోధ సాభృశం స్తన సంబాధ ముఖమురో జగానచ స్వజనస్య హి దుఃఖమగ్రతో వివృతద్వారమివోపజాయతే. ఇది కూడా చాలా ఆఫ్ట్ కొటేషన్ అంటమే. సా ఆ రతీదేవి తం ఆ వసంతుడు అవేక్ష చూసి భృశం మిక్కిలి రురోదా ఏడ్చింది. స్తన సంబాధం స్తనాల నొప్పి కల్గట్టం చేత ఉలహా రొమ్ము జఘానాచా కొట్టుకొన్నది. దానికే కారణం చెప్తున్నా. స్వజనస్య స్వీయ జనము యొక్క అగ్రత ఎదుట దుఃఖము వివృత ద్వారమి తెరవబడిన వాకిలిలా ఉపజాయతే బయటపడుతుంది. ప్రత్యక్షము అంటే అద్దు ఆపు లేకుండా దుఃఖం పొంగొస్తుంది. ఆ రతీదేవి ఆ వసంతుని చూసి రొమ్ములు బాదుకుంటూ ఏడ్చి చాలా ఎందుకుట దుఃఖం పొందిన వాళ్ళ దుఃఖం ఆప్తుల స్వజనాలను చూస్తే వెంటనే తలుపు తెరుచుకొని వచ్చినట్టుగా అడ్డం లేకుండా విపరీతంగా వ్యాపిస్తుంది, పెరుగుతుంది అన్నారు. ఇది చైనమువాచ దుఃఖిత సుహృద పశ్య వసంత కిం స్థితం తదిదం కణసో వికీర్యతే పవనైర్భస్మ కపోత కర్పూరం. దుఃఖితురాలైన సా ఆరతీదేవి ఏనం ఈ వసంతుడు ఇది ఇప్పుడు చెప్పబోయే విధంగా
ఉవాచ పలకరించి వసంత వసంతుడా పశ్య చూడవయ్యా సుహృదం నీ స్నేహితుడి కిం స్థితం ఎలాంటి దుర్గతి పట్టిందో తదిదం అయింది కపోత కర్పూరం పావురంలాగా చిత్ర రంగు అంటే వేర్వేరు రంగులు కల కలశక పొడుమైన భస్మ ఈ భస్మం పవనై గాలి చేత వికీర్యతే అంటే దూరంగా చల్లబడుతుంది గాలి ఈ భస్మాన్ని దూరంగా తీసుకొని చల్లుతోంది చూడు ఎలాంటి స్థితి పట్టిందో నీ మిత్రుడికి అని. ఒకసారి చిన్న పని చేస్తారా లేవండి అక్కడ అరటిపళ్ళు వచ్చి పెట్టింది మూత పెట్టింది లేదు లోపల తెచ్చి పెట్టండి ఇక్కడ చేవలు పెట్టకుండా చేవలు పడతాయి చేవలు పెట్టకుండా పెట్టేశారు అయితే సరే అలా దుఃఖిస్తుండగానే వసంతుడితో ఇలా అంటోంది వసంత నీ మిత్రుడి శరీర సంబంధమైన బూడిద చూడు పావురంలాగా అనేక రంగులు గల ఈ బూడిద గాలి ఎగదింపేస్తోందయ్యా అది కూడా వాడి మీద అంత పసిపట్టింది కసిపట్టి అయి సంప్రతి దేహి దర్శనం స్మర పర్యుత్సుక ఏష మాధవ దయితా స్వనవస్థితం నృడాంన ఖరు ప్రేమ చలం సుహృజ్యనే అయి స్మర అంటే ఓ మారుడా మన్మధుడా సంప్రతి ఇప్పుడు దర్శనం దేహి దర్శనం ఇవ్వు నాకు కనపడకపోయినా నీ మిత్రుడు వచ్చాడు వాడికైనా నువ్వు కనపడవయ్యా అన్నాడు ఏష మాధవ ఈ వసంతుడు మాధవన్న వసంతుడన్న అంటారు పర్యుత్సుక నీ దర్శనం కోసం నృణా మనుష్యుల దయితాసు ప్రియులయన్ ప్రేమ మైత్రి అనవస్థితం అస్థిరమై సుహృజ్యనే మిత్రులయందు ప్రేమ ఉంటే నా చలం కలు స్థిరమైంది కదా మన్మధుడా నాకు నువ్వు దర్శనం కనపడకపోయి నీ మిత్రుడైన వసంతుడు చాలా ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చాడు చూడు కనుక వాడికి దర్శనం ఇవ్వయ్యా లోకంలో పురుషులకు స్త్రీల మీద మైత్రి అస్థిరంగా కానీ స్నేహితుల మీద అది చాలా స్థిరంగా ఉంది కనుక వాణ్ణి చూసైనా నువ్వు కరా అని అమునానను పార్శ్వవర్తిన జగదాజ్ఞాం అసురాసురం ససురాసురం తవ విసతంతు గుణస్య కారితం ధనుషః పేలవ పుష్ప పత్రిన పేలవ పుష్పపత్రిణ మిత్రులందరూ లేరు అని అనుకోకల్లా లేడనే అంటున్నాడు వీడిని మించిన మిత్రుడు వాడికి ఎవడు లేడు వసంతుడిని మించి నను ఓ మదన పార్శ్వవర్తిన సహచరుడైన అమున ఈ వసంతుడి చేత ససురాసుర దేవరాక్షసులతో సుర అసురమది అంటే కూడిన సుర దేవతలు అసుర రాక్షసు అంటే దేవరాక్షసులతో కూడిన జగత్తు లోకం విసతంతు గుణస్య అంటే విస తామరతోళ్ళయ తంతు దారం గుణస్య నారిగా గల పతత్రిణ అంటే కోమలాలైన పుష్పాలు బాణాలుగా గల తవాని యొక్క ధనుషగా వింటి యొక్క ఆజ్ఞ కారితం చేయించబడి
తామరతోడు దారం కలది పువ్వుల యొక్క అమ్ములు అంటే బాణం యొక్క కొనలు కలిగినటువంటి నీ ధనువు ఇతరులు కాదు సురాసురుల్లో నీ ఆజ్ఞా ప్రకారంగా వశవర్తులవుతున్నారో. అంటే మామూలుగా తామరతోడు బాణానికి అయితే ఒక దారం కడతారు గట్టిగా, కానీ నీ దగ్గర ఉండే నీ విల్లుకు దారం ఏమిటి? తామర తూడులో ఉండేటువంటి దారం. అలాగే నువ్వు వేసే బాణాలు ఏమిటి? పుష్పాల ఆ వాటితోనే దేవతలు రాక్షసులు వశవర్తులు. అలాంటి ప్రభావానికి కారణం ఎవరు? నీ మిత్రుడైన వసత్. కనుక వాడికైనా నువ్వు దర్శనమివ్వు, కనపడు అన్నది. గతయే వనతే నివర్తతే సఖా దీప ఇవ అనిలాహత అహమస్య దశేవ అస్య మామ విషహ్య వ్యసనేన భూధూమితాం. గతయే వనతే నివర్తతే తేన సఖా దీప ఇవానిలాహత అహమస్య దశేవ పశ్య మామ విషహ్య వ్యసనేన ధూమితాం. సఖా తే సఖ అలాంటి నీ చెలికాడు స్నేహితు. అనిలాహత దీపయువ వాయువు చేత కొట్టబడిన దీపంలాగా ఆరిపోయా. దీపంలాగా గత ఏవా పోయాడు, అయిపోయి దీపం ఆర్పేసింది మా ఆయన. నా నివర్తతే మరలి రాట్ అహం నేను అస్య ఆ మన్మధుడి యొక్క దీపము యొక్క దశ ఇవ దశలాగా ఆ రూపంలాగా నేనున్నా. అవిష్య వ్యసనేన భరింప శక్యం కాని దుఃఖంచే అమితాం పుట్టినటువంటి మాం నన్ను పశ్యా చూడవయ్యా అంట. నీ చెలికాడు గాలికి ఆరిపోయిన దీపంలాగా వెళ్ళిపోయా, మరి రాడు. నేనంటే దీపం ఆరిపోగా పొగగల వత్తిలాగా ఆ దుఃఖంలో పొగిలి వత్తిలాగా ఉంటున్నా, ఏడుస్తూ కూర్చున్నా అని మన్మధుడిని మళ్ళా అనుకుంటు. విధి నాకృతమద్ధ వైశసం నను మాం కామవధే విముంచత అనపాయిని సంశ్రయద్రుమే గజభగ్రే పతనాయ వల్లరీ. నను ఓ వసంత కామవధే కాముడిని చంపటంలో అంటే మదనుణ్ణి మేడు మన్మధుణ్ణి చంపటంలో మాం నన్ను ముంచత వదిలి విధినా దైవం చేత్ అర్ధ వైశవం సగం చంపటమే కృతం చెయ్యబడి. భార్యాభర్తలలో ఒకళ్ళనే చంపితే రెండో వాడు కూడా చచ్చినట్టే లెక్క. అది వాడు సగం చంపగా మిగిలిన సగం కూడా చంపకే చచ్చినట్టుగా లెక్క. ఆయన పోయిన తర్వాత నేనున్నా బతికున్నా చచ్చిన దాన్ని కనుక అరపాయిని అపాయం లేనిదని నమ్మి సంశ్రయద్రుమి ఆశ్రయమైన వృక్షం గజభగ్ని ఏనుగు చేత కూల్చబడి పడింది కాగా వల్లరి తీగ పతనాయ అంటే కూలిపోవటం కోసం భవతి అవుతుంది. తీగ చెట్టును ఆశ్రయించుకుంటే భయం లేదనుకొని ఉంటుంది. కానీ ఒక ఏనుగు వచ్చి ఆ చెట్టును పెళ్ళగిస్తే ఆ తీగ కూడా దాంతో పాటే ఆ పెళ్ళగించేటువంటి ఆ శ్రమ ఏనుగు కలగనట్టుగా. అంటే లతను పెళ్ళగించాల్సిన పని లేదు, చెట్టును పెళ్ళగిస్తే లత కూడా. అలాగే దాన్ని ఆశ్రయించి ఉండగా దైవమనే గజం అంటే ఏనుగు నన్ను పెళ్ళగించటం అక్కర్లేకుండానే మారోన్మూలనంచే అంటే మారుణ్ణి మన్మధుణ్ణి చంపటం చేత నన్ను కూడా చంపినట్టే అయిపోయింది. ప్రయత్నం లేకుండానే చంపారు.
తదిదం క్రియతామనంతరం భవతా బంధుజన ప్రయోజనం విధురాంజ్వలనాతి సజ్జనాన్నను మాం ప్రాపయ పచ్యురంతికం. తత్ ఆ కారణం వల్ల ఎలాగైనా నాకు సాగు తప్పదయ్యా, ఆయన పోయాడు, ఇక నేను బతికి ఉంటే. అనంతరం తర్వాత భవతా నీచి ఇదం ఈ బంధుజనుల ప్రయోజనం, ముందు చెప్పబోయే బంధువులు చేసే సహాయ కార్య క్రియతా చేయబడుక. నను ఓ వసంతుడా విధురాం పరవసురాలనైన మాం నన్ను జ్వలనాతి సజ్జనాత్ నిప్పు చేత కాల్చేటట్టు చేసి పథ్యం నా పెనిమిటి అయిన మన్మధుని అంతికం దగ్గరికి వెళ్ళేటట్టుగా ప్రాపయ ఏర్పాటు చెయ్యి. అంటే సతీ సాగమనం చెయ్యటానికి నాకు ఏర్పాటు చెయ్యి. వసంతులా దుఃఖంతో కూడిన నేను స్వయంగా చితి పేర్చుకోలేను కనుక అది పేర్చి నాకు నిప్పు ఇచ్చి నా పెనిమిటితో కలిసిపోయేటట్టుగా బంధువులు చేసే పని చేస్తారట. అలాగే నువ్వు కూడా చేసి కృతజ్ఞత చూపించుకో. శశినానహయాతి కౌముది సహ మేఘేన తటి ప్రదీయతే ప్రమదా పతివత్మగా ఇది ప్రతిపన్నం హి విచయిత విచేతనైరపి. కౌముది వెన్నెల శశినా సహ చంద్రుడితో యాతి పోతోంది. అంటే చంద్రుడికి వెన్నెలకి అవినాభావ వదిలి ఉండ. అలాగే తదిత్ మెరుపు మేఘన సహ మేఘంతో ప్రలీయతే దాంతో పాటే నశిస్తుంది. ప్రచురా స్త్రీ ప్రమదా స్త్రీ పతి వర్తమగా భర్త మార్గాన్ని అనుసరిస్తుంది. ఇది అని చేతనైర అవివేకుల చేత కూడా ప్రతిపన్నం హి లోకంలో అది అలవాటైపోయింది కదా. చంద్రుడితో వెన్నెల, మెరుపుతో మేఘం, అలాగే పతితో స్త్రీ, ఇద్దరు కూడా ఒకళ్ళని వదిలిపెట్టి ఉండటం కుదరదు కనుక అలా నా పని కూడా అయిపోవాలి. చంద్రుడితో వెన్నెల, మేఘంతో మెరుపు నశిస్తాయి కనుక ఇక్కడ వెన్నెల చంద్రుడు మన్మధు, వెన్నెల రతీదే, మేఘం మన్మధు, మెరుపు ఈమె కనుక పతివ్రతలు భర్త మార్గాన్ని అలా అనుసరిస్తారు అని వివేక లేని వాళ్ళు కూడా అవివేకులు కూడా భావిస్తారు. అమునైవ కషాయతస్థని స్వభగేన ప్రియగాత్రభస్మన నవ పల్లవ సంస్థరే యథా రచయిష్యామి తనుం విభావసౌ. సుభగేన అందమై అమున ఈ ఎదటవు ప్రియగాత్ర సద్మన భస్మన నా ప్రియుడైన మన్మధుడి బూడిదతో కషాయితస్థని వన్యమారిన తనులు కలిగిన దానని నవ పల్లవ సంస్థని యథా కొత్త చిగురుటాకుల శయ్యలాగా విభావసౌ అగ్నిలో తను శరీరాన్ని రచయిష్యామి పడేసుకుంటాను, ఉంచుకుంటాను, చస్తా. అందమైన ప్రియుడి బూడిద కషాయవర్ణంగా ఉన్న చనులు కలదానై కొత్తదైన ఎర్రని చిగుళ్లలో లాగా నా శరీరాన్ని చితికి సమర్పించుకుంటా అని. కుసుమాస్థరణే సహాయతాం బహుశ సౌమ్య గతస్త్వమావయో కురు సంప్రతి తావదాసు మే ప్రణిసాతాంజలియా చిత యాచితశ్చితామ ప్రణిపాత అంజలియాచిత స్థితాం. అంజలి మోర్చి నేను యాచిస్తున్నాను. సౌమ్య మంచివాడ, త్వం నువ్వు అవయో రతి మన్మధ్వలమైన మా ఇద్దరికి
బహుశా అనేకసార్లు కుసుమాస్థరేణ పూల పాన్పుల సహాయం అవటాన్ని గతగా పొందే సంప్రతి ఇప్పుడు ప్రణిపాత అంజలిన నేను నమస్కారంతో కూడిన దోషులతో యాచితగా వేడుకుంటున్నా. అశు వేగంగా మేనాకు చితాం చితిని కురుతావత్ నువ్వు కూర్చోబెట్టు, అంటే చితి పేర్చిబెట్టు. వసంతుడ మా ఇద్దరికి అనేక సార్లు పూల పాన్పులు వేయటంలో చాలా సహాయం చేసి ఇప్పుడు నేను నీకు శిరస్సు వంచి పదాభివందనం చేస్తూ నమస్కారం చేస్తూ వేడుకుంటూ నాకు వెంటనే అగ్ని పేర్చు. తదను జ్వలనం వదర్పితం త్వరయే దక్షిణ వాతబీజనై విదితం ఖలు తే యథా స్మరః క్షణమప్యుత్సహతేన మాం వినా. కథను చితి పేర్చిన తరువాత మదర్పితం నా చేత సమర్పించబడిన జ్వలనం అగ్ని దక్షిణావాత బీజని మలయ మారుతం వల్ల సంచారణం త్వరగా తొందరపరచు. అంటే మలయ మారుతం వీస్తే అగ్ని బాగా విజృంభిస్తుంది, నేను త్వరగా కారిపో. కనుక నీకు విదితం కలు తెలిసే ఉంది కదా ఈ సంగతి. యథా ఎందుచేత స్మరహా మన్మధుడు మాంల వినా విడిచిపోయి క్షణమపి ఒక్క క్షణమైన యుత్సహతే సంతోషించ నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు. కనుక వెంటనే ఆయన్ని నేను అనుసరించాలి, ఆలస్యం చేయి. నా యందు అగ్ని నందించి దక్షిణ వాయువులు తొందరగా వేసటానికి తొందరపడు అంటే ఏర్పడు. ఎందుకంటే నీ మిత్రుడు మారుడు నన్ను వదిలి ఒక్క క్షణమైన సంతోషించడని నీకు తెలుసు, నాకు తెలుసు. కనుక నేను ఎంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి నాకు. ఇది చాపి విధాయ దీయతాం సరిరస్యాంజలి రేఖ ఏవసౌ అవిభజ్య పరత్రతం మయా సహిత పాశ్యతి తే స బాంధవ. అతిచ అంతేకాదయ్యా, ఎత్తి ఈ విధంగా అగ్నిని చేరటం విధాయ చేసి నవ్వు మా ఇద్దరి రతి మన్మధులం ఏక ఏవ ఒకటే అయిన సలిలస్య నీతి అంజలి అంటే తర్పణ దీయతాం ఇవ్వబడు తం ఆ దోషితిని సంతే బాంధవ నీ చెలికాడు పరలోకంలో మయా సహిత నాతో కూడిన వాడు విభాగం చెయ్యక పాశ్యతి తాగగ. నువ్వు నాకు అగ్ని ప్రవేశం చెయ్యటం వల్ల ఒకే ఒక జల అంజలితో తర్పణంతో మా ఇద్దరికీ కనుక ఇస్తే చాలు. వాడికో తర్పణం, నాకో తర్పణం అక్కర్. పరలోకంలో విభాగం చెయ్య నాతో కలిసి మా ఆయన ఆ జలాన్ని తాగుతాడు. దినపేహి సహకారమంజరీ ప్రియచ్యూత ప్రసవోహితే సఖా. అదే పరలోక విధౌ చ మాధవ స్మరముద్దిశ్య విలోల పల్లవా. నినపేహి సహకారమంజరీ ప్రియచ్యూత ప్రసమోహితే సఖా. కించ అంతేకాదయ్యా మాధవ వసంతుడా, పరలోక విధం పిండ ఉదకారి పరలోక క్రియలలో మన్మధుణ్ణి ఉద్దేశించి విలోల పల్లవాహ అంటే చిగిర్చినటువంటి చిగురాకులు కల సహకారమంజరి మామిడి చెట్ల యొక్క పొగుతులు నివపేహి. ఏ కారణం ఎందుకంటావు? హి అంటే ఎందుకంటే నీ యొక్క
సఖా చెలికాడైన మన్మధుడు ప్రియచ్యూత ప్రసవ ఇష్టమైన వాడికి మామిడి పువ్వులంటే ఇష్టం కనుక మామిడి పువ్వుల బాణంతోనే కొడతాడు ఎవరిని కొట్టి కనుక వాడికి ఇష్టం కనుక దాన్ని మాకు అంతేకాదు వసంత నీ చెలికాడైన మన్మధుడి మావి పువ్వుల మీద ఎక్కువ ప్రేమ కనుక పారలౌక క్రియల పిండ జల తర్పణాలతో పాటు ఈ మామిడి పువ్వులను కూడా తర్పణంగా పిండ ప్రధానం మీద పేగా ఇవ్వు అంటారు. ఇది దేహ విముక్తయే స్థితాం రతిం ఆకాశ భవా సరస్వతి సఫరీం హ్రదశోక శోష విక్లవాం ప్రథమాం వృష్టిరివాన్వకంపయత్. ఇది ఈ విధంగా దేహ విముక్తయే దేహత్యాగాని స్థితాం కృత నిశ్చయంగా ఉన్న రతి మన్మథ భార్య రతీదేవిని ఆకాశ భవ సరస్వతి అంటే అశరీర వాక్ హ్రదశోష విక్లభ మడగి ఎండ చేత తల్లబడేటువంటి సఫరీం ఆడు లేడి ఆడు బేడిస చేపల ప్రథమా దృష్టి తొలకరి వానల అన్వకంపయన్ కనికరించి అలా శరీరాన్ని విడవటానికి భర్తతో సతీ సహగమనం చెయ్యటానికి నిశ్చయించుకొన్న రతీదేవికి ఆకాశం మడుగు ఎండటేట ఆకాశవాణి మడుగు ఎండిపోవటం చేత దిల్లపడి మత్స్య అంగన తొలకరి వాన మాదిరిగా మాట్కి అంటే మాదిరిగా కనికరించి అంటే చెరువెండిపోతే తొలకరి వాన పడితే అందులో ఉండే చామలు ఎంత సంతోషిస్తాయో ఆకాశవాణి మాటలకి రతీదేవికి అంత ఆనందం కలిగి కుసుమాయుధ పత్ని దుర్లభస్తవ భర్తాన శిరాద్భవిష్యతి శృణు ఏన స కర్మణ గత శరభత్వం హర లోచనాక్షి. కుసుమాయుధ పత్ని కుసుమాయుధం కలిగిన మన్మధుడి భార్య అయిన రతీదేవి తవా నీ యొక్క భర్త నీ ఆయన చిరాత్ చాలా కాలం దుర్లభగా పొందశక్యం కానివాడు నా భవిష్యతి అంటే వెంటనే నీ భర్త నీకు దొరుకుతాడు కలుస్తా. ఏన కర్మణ నీ కర్మచేత్ సహా ఆనీ భర్త హరలోచనార్చి ఈశ్వరుడి యొక్క కంటి మంట చేత జ్వాలలో శలభమిత్వం మిడుతలాగా గతం పొందెనో శృణు. కనుక ఈశ్వరుడి కంటి మూడవ కంటి మంటలు శలభంగా పురుగుగా మాడి మసివైపోయిన నీ భర్త మన్మధుడు ఎక్కువ కాలం నిన్ను వదిలి ఉండడు, వచ్చేస్తాడు అని అర్థం. ఓ రతీదేవి, నీ భర్త నీకు వేగంగా లభిస్తా. ఏ పాప కర్మం చేసి హర నేత్ర అగ్ని జ్వాలలు మెడతల మాడిపోయాడు ఆ కర్మ చెప్తా విను. అభిలాషముదీరితేంద్రియ స్వసుతాయాం మకరోత్ ప్రజాపతి ఆధత్తేన నిగృహ్య విక్రయామభిశప్తః ఫలమేతదన్వైభూత్. అది దీనికి వెనకాల స్టోరీ చెప్తున్నాడు. మన్మధుడు చేసిన పని ఒకటి ఉంది, దానివల్లనే ఈ దహనం. దానికి వెనకాల ఎనక్డోట్ అంట. ఉదీరిత ఇంద్రియ మారుడి చేత ప్రేరేపించబడిన ఇంద్రియాలుగా ప్రజాపతి అంటే బ్రహ్మ స్వసుతాయాం తన కూతురైన సరస్వతీదేవి అభిలాషం కోరిక అకరోత్తు చేశాడు.
సరస్వతీదేవి తానే సృష్టించిన తన భార్య అయినటువంటి లేకపోతే కూతురుగా ఉండేటువంటి సరస్వతీదేవిని మోహించేట్టుగా ఈ విధవ బాణం వేసి వాడి ప్రాణం తీసి ఆ తర్వాత తేన ఆ బ్రహ్మదేవుడి విక్రియతాం ఇంద్రియ వికారాన్ని నిగృహ్య కట్టి అభిశప్తగా పీడింపబడి ఏ తత్ఫల ఈ దహనం అవ్వటాన్ని అనుభవించే కర్మకాలి అప్పుడు ఆ పని చేయటం మూలంగా ఇప్పుడు ఈ బాధ భరిత మారుడు అంటే మన్మధుడు బ్రహ్మయన్ తన బాణ ప్రయోగం చేత కూతురైన సరస్వతిని మోహించేట్టుగా బాణం కొట్టాడు. ఇంద్రియ నిగ్రహ సామర్థ్యం గల బ్రహ్మ అది దాన్ని అడంచుకొని ఈ మన్మధుణ్ణి ఈ విధిగా ఈశ్వరుడి కోపాగ్ని చేత నువ్వు బూడిదైపోతావు అని శాపమిచ్చా. ఆ శాప ఫలితమే ఇవాళ మీ ఆయన ఇట్లా మండి బూడిదైపోవాలి. పరిదేశ్యతి పార్వతీం యదా తపసా తత్ప్రవణీకృతో హర ఉపలబ్ధ సుఖస్తదా స్మరం వపుషా స్వేన ధియోజయిష్యతి. ధర్మయాచిత ధర్ముడనే ప్రజాపతి చేత యాచితుడై సహ ఆ బ్రహ్మ తపసాహ తపఃకారణం చే తత్ప్రవణీకృత ఆ పార్వతీదేవియన్ అభిముఖుడయ్యేటువంటి హరహ ఈశ్వరుడు యదాయు పరిణేశ్వరి పెండ్లాడుతాడు. పార్వతిని శివుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు తదా అప్పుడు ఉపలబ్ధ సుఖ పొందబడిన ఆనందం కలవాడే స్మరం మారుణ్ణి మన్మధుడు స్వేన బహుశా అంటే స్వీయమైన శరీరంతో నియోజయిష్యది కూరుస్తారు. ఇట్లు స్మర శాపావధివద మన్మథ శాప అవసానాన్ని ఇస్తున్న సరస్వతి వాక్కులు అహా పలికె. శాపం ఇచ్చి బ్రహ్మశాప అవసానం ఎప్పుడని అడగబడి ధర్మ ప్రజాపతి చేత సావకాశాన్ని గురించి కోపగించిన వాడికి శాంతి కూడా కలగాల. నశిన ఇంద్రియ వశిన ఇంద్రియులు జితేంద్రియులు అంబుధారాశ్చ మేఘాలు అసనేనా పిడుగులు అమృతశ్చ జలాలు ఉభయో రెంటికిని యో వయః కార్. ధర్ముడు దూరం మారనాశనం అంటే మన్మథ నాశనం చేత సృష్టి ప్రసంగమంత అంటే సృష్టి కార్యం. మన్మథుడు లేకపోతే పరస్పర ప్రేమ ఉండదు, వికారం ఉండదు, మిగతా కార్యక్రమాలు ఉండవు. కనుక సృష్టి జరగదు. కనుక నిలిచిపోతుందని కనుక దీనికి ఏమైనా ఉపాయం చెప్పమని అడిగాడు. ఉమా వివాహం తరువాత అని బ్రహ్మ చెప్పి ఎప్పుడు దీనికి విముక్తి వీడికి పార్వతీ పరమేశ్వరుల వివాహం అయ్యాక మన్మధుడు మళ్ళీ మామూలు రూపంలో అని కోపించిన వాడికి శాంతం ఎలా అంటారా? ఇంద్రియ నిగ్రహం కలవాడు మేఘం లాంటివాడు. కనుక పిడుగు వంటి శాపం జలంతో పోలుగా చల్లని అనుగ్రహం కూడా ఉంది. కనుక ఆ మేఘంలో మెరుపు ఉంటుంది, నీళ్లు కూడా. అలాగే లోక సామాన్యంగా ఒకసారి అలాంటి శాపం ఇచ్చిన కరుణామయులు కనుక దానికి ఉపాయం కూడా వాళ్ళే చెప్తారు. తదిదం పరిరక్ష శోభనే భవితవ్య ప్రియ సంగమం వపు రవి పీత జల తపాచ్యయే వనరోగేన హి యుజ్యతే నదీ. శోభనే ఓ కళ్యాణురాల, వైధవ్యం లేదని సూచించినట్టు అన్నమాట. తత్ ఆ కారణం భవితవ్య ప్రియ సంగమం, భవితవ్య కాగల ప్రియ సంగమం, ప్రియో సంగమం కల ఇదం వపుక
ఈ శరీరాన్ని రక్షించుకో. నీకు కాసేపు వియోగమే తప్ప వైధవ్యం లేదు కనుక మళ్ళా మీ ఆయన బతికొస్తా. రవిపీత జల సూర్యుడి చేత పీల్చబడినటువంటి నది తప ఆచ్యతే. గ్రీష్మ ఋతువు పోగానే వర్షాకాలం రాగానే పులహా మళ్ళ ఓఘేన జల ప్రవాహంతో యుజ్యహి నిండుతుంది కదా. కాబట్టి నువ్వు నీ ఎడబాపు అనేది శాశ్వతం అనుకోవద్దు. దేహాన్ని కాపాడుకో. అగ్నిలో దహనం చేస్తే నీకు శరీరం రాదు. మళ్ళా మీ ఆయన పుట్టినా మీ ఇద్దరికి ఎడబాటు కనుక ఎండాకాలంలో ఎండిన నది వర్షాకాలంతో మళ్ళీ నిండు ప్రభగా ఉంటుంది కనుక మళ్ళా మీ ఆయన వస్తాడు, మీరు హాయిగా ఉండొచ్చు. కనుక శరీర దహనం చేసుకోవద్దు. ఇత్తం రతే కిమపి భూతమదృశ్య రూపం మందీచకార మరణ వ్యవసాయ బుద్ధిం తత్ప్రత్యయాచ కుసుమాయుధవద్ధరేణ అశ్వాసయత్ సుచరితార్థ పదైర్వచోభి. ఇత్తం ఈ విధంగా అదృశ్య రూపం కనపడని రూపంగా కిమపి భూతం ఒకానొక ప్రాణి రతీదేవి యొక్క మరణ వ్యవసాయ బుద్ధిం మరణం అంటే చనిపోవాలనే ప్రయత్నం బుద్ధిం నిశ్చయాన్ని మందీచకారా నివారించది. కుసుమాయుధ బంధుచ వసంతుడు కూడా తత్ప్రక్షయాత్ అందులోని విశ్వాసాన్ని సుచరితార్థపదే బాగా చారిత్ర అర్థం కల పదాల చేత్ వచోభి మాటల ఏరాం ఆ రతీదేవి ఆశ్వాసయత్ ఓదార్చ. ఆ ప్రాణి రతీదేవి ప్రాణత్యాగ ప్రయత్నంలో ఉత్సాహాన్ని సందగించింది. ఆకాశవాణి భూతవాక్య విశ్వాసం నుండి వసంతుణ్ణి ఆమె ఓదార్చ. వసంతుడు రతీదేవిని ఓదార్చ. అధ మదన వధూరు పల్లవాంతం వ్యసనాకృశ పరిపాలయాం బభూవ శశిన ఇవ దివాతనస్య లేఖా కిరణ పరీక్షయ ధూసరా ప్రదోషం. అధ మదన వధూరు పల్లవాంతం వ్యసన కృశ పరిపాలయాం బభూవ శశిన ఇవ దివాతనస్య లేఖా కిరణ పరీక్షయ ధూసరా ప్రదోషం. అధా ఆ తర్వాత వ్యసన కృశ దుఃఖం చేత కృషించిన మదనుడి యొక్క భార్య అయిన రతీదేవి ఉపప్లవాంత ఆపద యొక్క చివరను అంతా కిరణ పరీక్షయ ధూపసర కిరణాల యొక్క నాశనము చేత మలినమైన జీవ ఆతప శశిన పగటిలోని చంద్రుడిలాగా రేఖలాగా ప్రదోషమివ రాత్రిలాగా ప్రతిపాలయ బహుభా రక్షించి. పగటిలో కళావిహీనమైన చంద్రకళ రాత్రికి ఎదురుగా ఎలా చూస్తుందో అలాగే వ్యసనం చేత కృషించిన రతి ఆపద యొక్క అవసానం కోసం నిరీక్షించి పోవటానికి నిరీక్షి. కుమార సంభవ మహాకావ్యంలో రతి విలాపం అనేటువంటి 4వ సర్గ కూడా అయిపోయింది. ఇది శ్రీ మహామహోపాధ్యాయ కోలాచల మల్లినాథ సూరి విరచిత ఆ సంజీవని సమాఖ్యయ వ్యాఖ్యాయ సమేత శ్రీ కాళిదాస కృత కుమార సంభవే మహాకావ్యే రతి విలాపోనాం 4th सर्गः. ऋक्
పంచమ సర్గలోకి వస్తాం మనం. ఇప్పుడు విద్వాన్ విశ్వం బాబాయ్ ఏం చెప్తాడు? అలా ఆరతి విలాపాలతో విషదిగ్ధ శరాలతో కూర్చినట్లుగా వసంతుడు ఆపన్నురాలైన ఆ రతీదేవి ఓదార్చటానికి ఆమె ముందు సాక్షాత్కరించి వాడిని చూడగానే ఆమె మరింత రోధించి రొమ్ము కొట్టుకొని తమకు కావలసని వాళ్ళ ముందు దుఃఖమనేది కట్టలు తెంచుకొని ప్రవహించడం సహజం కదా. ఓ వసంత, నీ చెలికాడిలో మేం మిగిలిందో చూడవయ్యా. ఈ పావురం రంగు బూడిదేనయ్యా మిగిలింది. అది కూడా గాలి కల అంతటా చల్లా చెదరైపోతుంది చూసావా అని అతడితో అని తిరిగి ఆమె పరివిధాల రోధించి, మదన, నీ స్నేహితుడు వసంతుడు నీపై ప్రేమతో ఉత్కంఠతో ఇక్కడికి వచ్చి ఆయనకైనా కనిపించవయ్యా. భార్యల మీద ప్రేమ భర్తలకు చంచలం కావు, కానీ పురుషుల నేస్తులు స్నేహితుల మీద ప్రేమ చంచలం కాదు కదా లోకల్లో. అతడికైనా కనపడవయ్యా, నాకు కనపడకపోతే. ఇదే నీ పక్కనే నిలబడి తామర తూటి లాంటి పూల బాణాలతో ఉన్న నీ ధనుస్ దేవ దానవ మానవ లోకాలన్నిటికీ వశవర్తులుగా చేయిస్తూ వచ్చాడే ఆ వసంతుడేనయ్యా ఈ వసంతుడని తిరిగి వసంతుడితో అంట. వసంత, ఆరిపోయిన దీపంలా నీ స్నేహితుడు పోయాడయ్యా, ఇక తిరిగి రాడు. ఈ దుఃఖ భారంతో ఆరిపోయిన వత్తిగా ఉన్న నా దురవస్థ చూడండి ఆయన. అయినా కాముణ్ణి హత్య చేసిన ఆ శివుడు తన హత్యావిధిని సగమే చేసి వదిలాడేమిటయ్యా, నన్ను చంపక వదిలాడేమిటి? ఆయన అశ్రమ దుర్వాన్ గజం పెళ్ళగిదంటే ఒక చెట్టుని, మామిడి చెట్టు, దానికి ఒక లత కనుక పెనేసి పట్టుకొని ఉంటే ఆ గజం ఏనుగు ఆ చెట్టుని పెళ్ళగిస్తే దాన్ని అల్లుకొని ఉన్న ఆ తీగ కూడా చచ్చిపోయినట్టే కదా, పడిపోతుంది కదా. అలాగే శ్రమ లేకుండా నన్ను కూడా చంపేశాడయ్యా ఆ యముడు లేదా బ్రహ్మక. అందుకనే నేను ఇలా ఉన్నా, విధి అలా రాసిందేమో. ఇక నువ్వు చేయవలసిన పని ఒక్కటే ఉందయ్యా. ఒక సాయం నీవు నా కోసం చెయ్యకదా. ఈ విధురురాలి అంటే భర్త పోయినటువంటి అగ్ని దానం చేసి పతి అంతికాని అంటే సమీపాలి నన్ను పంపించాలి నువ్వే. అదొక్కటే నువ్వు చెయ్యాల్సిన. చంద్రుడితో పాటు వెన్నెల కూడా పోతుంది, అలాగే మబ్బుతో పాటు మెరుపు మాయము. ఆడవారంతా అంతే నాయన. వాడు పతిని అనుసరించే అది అచేతనాలు కూడా పాటిస్తున్న ధర్మం. ఇదిగో ఈ శోభస్కరమైన ప్రియగాత్ర భస్మంతో నా ఉరం అలద్దుకొని శివుడాకుల సజ్జపై పడుకున్నట్లుగా శక్తిపై నా శరీరాన్ని చేరుస్తా. నువ్వు ఎన్నిసార్లు మాకు పూల పాన్పు మా ఇద్దరికి ఏర్పాటు చెయ్యటానికి ఎంతో సాహపడ్డా సౌమ్యుడా. అదిగో ఇప్పుడు నమస్కరించి అడుక్కుంటున్నారు. త్వరగా నాకు చితి తయారు చేసి రెడీ చెయ్యి. ఆ చితిపై నేను ఒక్కదాన్ని అగ్ని పెట్టుకొని అక్కడిని అగ్ని పెట్టుకొని మలయమారుత వీజనాలతో ఆ నిప్పు మండ చెయ్యి. మదనుడు నన్ను ఒక్క క్షణమైన ఉండలేదన్న సంగతి నీకు తెలుసు. ఆ తర్వాత మా ఇద్దరికి ఒకే తిలాంజలితో తర్పణం. అక్కడ ఆ లోకల్ నాతో పాటే కలిసి ఆయన ఆ అంజలి జలాన్ని తాగుతాడు లేవయ్యా, కంగారు పడదు. అలాగే నీ ప్రియమిత్రుడి
మామిడి పువ్వులంటే బాగా ఇష్టం కదా, అందుకని మావి చిగుళ్ళను మావి పువ్వు గుత్తులను ఆ తర్పణ జలంతో కలిసి విడబోయ్యా అని అంటూ ఇలా దేహత్యాగం చెయ్యటానికి సిద్ధంగా ఉన్న రతీదేవిని ఓదారుస్తూ ఆకాశవాణి మాట విన చెరువు ఎండిపోయి అల్లాడుతున్న చేప తొలకరి చినుకులాగా ఆమె ఆ మాటలు ఊరటని ఇచ్చాయి. ఓ రతీదేవి, త్వరలోనే నీకు నీ భర్త లభిస్తారు. ఆ హరలోచన అగ్నిలో మిడతలాగా మాడిపోవటానికి ఒక కారణం ఉంది. విను. ప్రేమ కామ ప్రేరణతో పూర్వం ఇంద్రియ వశుడై ప్రజాపతి బ్రహ్మ తన కూతురు పైనే మనసు పడ్డ ఆ మనోవికృతి ఆయన ఎలాగో అలా నిగ్రహించుకొని అప్పుడే నీ భర్తను శపించాడు. ఆ శాప ఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాడమ్మా. కనుక ఎవడు చేసిన కర్మ వాళ్ళను. పార్వతీదేవి తపస్సు చేసి ఈశ్వరుడు తనకు అభిముఖంగా చేసుకోండి అంటే ఈశ్వరుని ప్రేమ పొంది శివుడు ఆమెను పరిణయమాడి పరిణయమాడిన ఆనంద సమయను నీ భర్తకి మళ్ళా తిరిగి శరీరాన్ని ప్రసాదిస్తాడు అని పూర్వం ఆ బ్రహ్మ తన శాప అవధిని కూడా తెలిపాడు. నిజమే, అంత కోపం వచ్చినా అనుగ్రహం కూడా కలవాడు ఆయ. జితేంద్రియుడు మేఘాల వంటివ అంబుదంలాగా ఎలా పిడుగులకు అలాగే శీతల జలాలకి మూలం. కనుక మేఘంలో మెరుపులు ఉంటాయి, అరుపులు ఉంటాయి, జలము ఉంటుంది. కనుక ఓ కళ్యాణి, సూర్యుడు నదిలో ఉన్న నీరు పూర్తిగా పీల్చేసిన వానాకాలం రాగా మళ్ళా నీటితో దాన్ని నింపుతాడు కదమ్మా. కనుక తొందరపడద్దు అని ఏదో అదృష్ట రూపం మరణించాలని కృత నిశ్చయురాలైన రతీదేవి ఉద్బోధించి ఆ ప్రయత్నాన్ని విరమింపచే. ఆ ఆకాశవాణి మీద విశ్వాసంతో వసంతుడు ఆమెను ఎన్నో విధాలుగా చెప్పి ఓరడి అప్పటి నుండి పగటి ఎండలోని నెలవంక వెలుగుపోయి సాయంకాలం కోసం ఎలా ఎదురు చూస్తోంది. అదేవిధంగా ఆ రతీదేవి తన ఆపదలు గట్టెక్కే రోజు కోసం వ్యసన కృషతై అంటే దుఃఖంతో బాధపడుతోందై నిరీక్షింపసాగింది. చతుర్థ సర్గ పూర్తయింది.